ఈ రోజు అనగా 4/3/2026 బుధవారం కదిరికొండ లక్ష్మీ నరసింహుడి ఆలయం వద్ద ఉదయం 11 గంటలకు శ్రీవారి పాదాలకు ప్రత్యేక పూజలు అయితే ఉంటాయి. తప్పకుండా ఎవరైనా ఈ వీడియో చూసిన తర్వాత ఆ లక్ష్మీ నరసింహుని స్వామి ఆలయం దగ్గర నుండి ఈ కదిరి నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ స్వామివారిని దర్శించుకొని ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు సమయంలో కొండపైకి వెళ్ళి శ్రీవారి బ్రహ్మ గరుడ సేవ కదిరి పుణ్యమి రోజున శ్రీవారు తూర్పు రాజగోపురం హారతులు అందుకొని రాత్రి 7:45 సమయంలో శ్రీవారి అఖండ జ్యోతి ప్రజ్వలన జరుగుతుంది. ఈ మహత్తరకరమైన కార్యక్రమంలో పాల్గొని ప్రతి సంవత్సరం కదిరి పుణ్యమి రోజున సోత్రాద్రి కొండపైన అఖండ జ్యోతి వెలిగే విధంగా మనమంతా కృషి చేయాలి. నేటి మన ఈ ప్రయత్నం భవిష్యత్తు కాలానికి పునాది. మనమంతా ఈ బ్రహ్మోత్తర కార్యక్రమంలో పాల్గొని శ్రీవారి కృపకు పాత్రలవుదాం. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. శ్రీ కదిరి లక్ష్మీ నరసింహస్వామియే నమో నమః. ఓం నమో నారాయణాయ నమః. ఇంకా ఈ కదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఇంకా మీరు చూడని వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే వెళ్ళిపోండి. మరి అంగరంగ వైభవంగా జరిగిపోతున్నాయి బ్రహ్మోత్సవాలు స్వామివారి ఆలయంలో. ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి మన భక్తాదులైతే స్వామివారి కృప పాత్రలు అవుతారని ఎంతోమంది చూస్తూనే ఉన్నారు. ఈ స్వామివారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. మరి మీరు కూడా మిస్ చేసుకోవద్దండి, వచ్చేయండి. ఈ ఆలయం దగ్గర అయితే ఈ నెల 10వ తారీఖు కదిరి లక్ష్మీ నరసింహస్వామి తేరు అయితే జరిగిపోతుంది. ప్రతి ఒక్కరు భక్తాదులు వస్తూనే ఉంటారు. కర్ణాటక, తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్ నుంచి మీరు కూడా వచ్చేసేయండి. ఇక్కడ ఆలయంలో ఇంకా అన్నదానం కూడా చాలా అద్భుతంగా అయితే ఉంది. నేను కూడా ఈ ఆలయం గురించి మొత్తం అంతా వీడియో అయితే తీశాను. మరి చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ ఆలయంలో అయితే వచ్చిన భక్తాదులకైతే అన్నదాన కార్యక్రమం నిత్యం జరుగుతూనే ఉంటుంది మధ్యాహ్నం రోజు. మరి చూస్తున్నారు కదా, స్వామివారి బ్రహ్మోత్సవాల భాగంగా ఈ ముఖ మంటపంలో అయితే అంగరంగ వైభవంగా స్వామివారి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఎంతో అద్భుతంగా అయితే ఇక్కడ చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు స్వామివారి సేవకైతే చాలా అద్భుతంగా అయితే సేవ చేస్తున్నారు. మరి ఇక్కడ చూస్తున్నారు కదా, స్వామివారి తీర్థ ప్రసాదాలు అయితే ఇక్కడ ఉన్నాయి. నేను కూడా స్వామివారి ప్రసాదం అయితే స్వీకరించాను. ఎంతో అద్భుతంగా